గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఊపిరి పీల్చుకో మహేష్ మధ్య అనేటువంటి విధంగా ఊపిరి పీల్చుకో గుంటూరు నగరం అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గుంటూరు నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి నందివెలుగు బ్రిడ్జ్ 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినటువంటి ఈ బ్రిడ్జిని గత 5 సంవత్సరాల్లో కూడా మట్టి వేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ప్రభుత్వాలు పనిచేసినటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడ్డ తర్వాత గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనటువంటి మనందరి ప్రియతమ నాయకుడు గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆలోచన విధానంతో ఆయన సమగ్ర ఆలోచనలతో ఈరోజు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిగా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా 36 కోట్ల రూపాయలు కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే అధికారులను మెప్పించి రైల్వే మంత్రిత్వ శాఖను మెప్పించి గుంటూరు నగరానికి అవసరమైనటువంటి నిధులను తీసుకొని వచ్చి ఆర్ఓబిని కంప్లీట్ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. దీనికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి డెల్టా ప్రాంతానికి ఒక ముఖద్వారంగా ఉన్నటువంటి ఈ నందివెలుగు బ్రిడ్జ్ని గత ప్రభుత్వంలో కనీసం పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 చేతులెత్తి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి గుంటూరు తూర్పు నియోజక ప్రజల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముందు వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని మేము విజిట్ చేశాం. నజీర్ గారు చెప్పినట్టు 2014లో శాంక్షన్ అయితే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా 2017కి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది. అంటే సమర్థవంతమైన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఒక బ్రిడ్జి శాంక్షన్ అయితే మున్సిపాలిటీ పర్మిషన్స్ తీసుకొని ల్యాండ్ ఎక్విజిషన్స్ చేసి అన్ని డిజైన్లు ఫైనలైజ్ చేసి చేయాలంటే 2-3 సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి. అయితే 2 సంవత్సరాల్లో దాదాపుగా ఫినిష్ చేశారు. అయితే మధ్యలో ఆగిపోవడం వల్ల బ్రిడ్జ్ ఉపయోగం లేకుండా పోయింది. 5 సంవత్సరాల్లో దీనికి 5 ఎక్స్టెన్షన్లు ఇచ్చారు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ రోజు చేస్తుంటే 10 కోట్లతో అయిపోయేది పరిస్థితి. కానీ లేట్ చేయడం వల్ల 5 ఏళ్ళు ఇప్పుడు మొత్తం 10 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు, రివైజ్డ్ ఎస్టిమేట్స్ చేపిస్తే 27 కోట్ల రూపాయలు వచ్చింది. 36.9 మొత్తం అంటే 26.9 కంప్లీట్ చేయడానికి మీ అందరికీ నేను గుంటూరు ప్రజలందరికీ మాట ఇస్తున్నాం. అదేవిధంగా నజీర్ గారు మల్టిపుల్ టైమ్స్ దీన్ని గురించి మాట్లాడుతూ ఉండేవారు నాతోటి. ముందు కొత్త బ్రిడ్జ్లు అన్నీ తీసుకొని చిన్నది ఆగిపోయిన దాన్ని తర్వాత తీసుకునే దాంట్లో ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ తోటి దీన్ని బడ్జెట్లో ఆఖరికే పెట్టుకున్నాను. సో ఆ బ్రిడ్జ్లు శాంక్షన్ అయిన తర్వాత దీన్ని గట్టిగా పుష్ చేసి ఇది కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో ఎంత ఫాస్ట్గా అయితే తీసుకొచ్చామో అంతే ఫాస్ట్గా వీటన్నిటిని నిర్మాణం చేసి వితిన్ 1 to 2 ఇయర్స్లో దాదాపుగా సాధ్యమైన బ్రిడ్జ్లు కంప్లీట్ చేసి గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టు ఈరోజు కూటమి ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ సమిష్టి కృషితోటి లోకల్గా ఉన్నటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా కష్టపడి ఈ సమిష్టి కృషి వల్ల ఈ బ్రిడ్జ్ అయింది. నా ఒక్కడి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు, అందరి ప్రయత్నం ఇది. ఈరోజు అభిమానంతో వీరందరూ ర్యాలీ పెట్టారు. గుంటూరు ప్రజల అభిమానానికి ఎప్పుడు కూడా మేము దాసోహం అయి ఉంటామని, ఇంకా ఎక్కువగా చేస్తామని మీరు వచ్చే 5 సంవత్సరాల్లో చూస్తారు. 50 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన ప్రతి గుంటూరులో పనిని కూడా టేకప్ చేసి దానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి వచ్చే 5-10 సంవత్సరాల్లో గుంటూరు అద్భుతమైన పట్టణంగా చేయాలనేది నా కళ. ఇది నా జన్మభూమి రుణం తీర్చుకునేటువంటి అవకాశం తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.